सन्नो मित्रस्यं वरुणः सन्नो भवत्वर्यमा सन्न इन्द्रो बृहस्पतिः सन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः। శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ హనుమతే నమః. హనుమంతుడు జాంబవంతుడి యొక్క ప్రేరణతో తాను సముద్రాన్ని లంఘించటం అనేటటువంటి కార్యాన్ని ప్రారంభించి మహేంద్ర పర్వతం మీద ఇటు అటు తిరిగి తనకి కావలసినటువంటి శక్తిని సముపార్జించుకుని, అంటే శరీరంలో ఉన్న శక్తినంతా ఒకే చోట కేంద్రీకరించుకుని ఎగరడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఎప్పుడైతే ఈయనక్కడ ఆ విధంగా ఇటు అటు తిరుగుతూ ఉన్నాడో, అంటే కాలు ఊంచుకోవడం అంటారే, ఆ ఊంచుకునేటందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడో, ఆ సమయంలో అక్కడ కలిగినటువంటి పరిస్థితులను చూసి అందరూ కంగారు పడిపోయారు. ఆ మహేంద్ర పర్వతం యొక్క గుహలలో ఉన్న కిన్నరులు మొదలైనటువంటి వారంతా బయటికి వచ్చారు. వారు ఋషులు అక్కడ ఉండలేక అంతరిక్షానికి వెళ్ళి అక్కడ నిలబడి ఏం జరుగుతోంది, ఏం ఉత్పాతమవుతోంది, ఎక్కడ ఏం సమస్య వస్తోంది అని వెతికి చూస్తూ ఉండగా విద్యాధరులు చారణులు అంటున్నటువంటి మాట విని సంతోషించారు. వాళ్ళు ఏమన్నారంటే, హనుమంతుడు రామకార్యం కోసం సముద్ర లంఘనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని. అమ్మయ్యా, ఇదేం ఉత్పాతం కాదు, ఒక శుభకార్యానికి నాంది, ఒక మంచి పని జరగబోతూ ఉంది అని వాళ్ళందరూ కూడా సంతోషిస్తున్నారట. ఆ సమయంలో ఈయన చక్కగా అలా మనకి మొగము బిగించి ఆ పద్యంలో చెప్తుంది, ఇలా కంఠాన్ని ఇలా పెట్టి మొత్తం అంతా ముందుకు వెళ్ళాలి అంటే ఆ స్ట్రీమ్ లైనింగ్ అని ఉంటుందే, అది ఉంటేనే ముందుకు సాగడం కుదురుతుంది. అంతా ఒకటిగానే ఉండాలి, వంకర ఉండకూడదు. బాణంలాగా సూటిగా ఉన్నప్పుడు చాలా వేగంగా వెళ్ళడానికి వీలవుతుంది గనక తన శరీరాన్నంతా కూడా సూటిగా ఉండేట్టు చేసి ఆయన ఇంకా ఏం చేశాడట, గాలి బిగబట్టట కటి భాగాన్ని తగ్గించేశాట. అంటే ఇలా గాలి బిగబట్టేటప్పటికీ నడుం భాగం అంతా తగ్గిపోతుంది. అలా తగ్గించేసి ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చి శక్తినంతా ఈ భుజాల్లోకి తెచ్చుకుని ఇనప గుదియల్లాగా ఉన్నటువంటి ఈ భుజాలలోకి శక్తినంతా తెచ్చి ఈ రెండు చేతులు ముందుకు చాచి ఇలా వెళ్ళడానికి సిద్ధమయ్యట. అంటే వాల్మీకి మహర్షి ఆ జరిగినటువంటి దానిని తన కళ్ళ ముందు జరుగుతున్న దృశ్యంగా దర్శించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. ఆయన ఏమీ ఊహ చేసి చెప్పాల. ఊహ చేస్తే తేడాలు ఉంటాయి. చూసింది చూసినట్టుగా చెప్పడానికి సమస్య లేదు. ఆయనకి బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరం అది. నువ్వు కానీ రామ కథ రచించటానికి కూర్చున్నప్పుడు, నిజానికి ఆ రోజుల్లో రచించటానికి ఆయనకి
కాగితాలు కానీ లిపి కానీ లేదు. కాగితం అంటే ఉత్తర దేశంలో భూర్జపత్రాలు, దక్షిణ దేశంలో తాళపత్రాలు ఉండేవి. కానీ అవి కూడా లేవు, లిపి కూడా లేదు అప్పటికి. అటువంటి సమయంలో ఎక్కడ రాశాడండి ఈయన? ఎక్కడ రాశాడు అంటే మనశ్చక్షువుల మీద, మనసులో ఉండే పుటల మీద రాసుకున్నాడు. ఆ రాసుకున్న తర్వాత ఇది రాయడం పూర్తయింది. సీతామాత ఈయన ఆశ్రమానికి వచ్చింది. అక్కడ కవలలని ప్రసవించింది. వాళ్ళు కొద్ది వయసు వాళ్ళు వచ్చారు. సుమారుగా 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలను ఎందుకు గట్టిగా చెప్తున్నామంటే, సీత కుశలవులని ప్రసవించినటువంటి రోజున ఆశ్రమంలో శత్రుఘ్నుడు ఉన్నాడు. లవణాసురుడి మీద యుద్ధం చేయడానికి మధురా నగరానికి వెడుతూ అక్కడ ఉండగానే సీత ప్రసవించింది. 12 ఏళ్ళు అయిపోయింది, అన్నగారిని చూడాలి అని చెప్పి అక్కడికి వెళ్ళినటువంటి శత్రుఘ్నుడు, అంటే ఒక పుష్కరం ఒకళ్ళనొకళ్ళు చూసుకోకపోతే బంధాలు పోతాయి అని మనకు ఒక సంప్రదాయం ఉంది. 12 ఏళ్ళు అయిపోయినాయి, చూడ్డానికి వస్తాను అని చెప్పి బయలుదేరి వచ్చాడు. ఆ సమయానికి ఇక్కడ శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగం చేయడానికి సిద్ధమై ఉన్నాడు. అప్పటికి ఈ పరిస్థితులు తెలుసు. అంటే 12 ఏళ్ళు అయిందని చెప్పడానికే ఈ లెక్క. ఈయన చెయ్యబోతున్నాడు యజ్ఞం అనే సంగతి ఒక రోజులో చేయరు కదండి, 1 సంవత్సరం ముందటి నుంచి దానికి ఏర్పాట్లు ఉంటాయి. కనుక ఆ సందర్భంలో తాను చేయదలుచుకున్నటువంటి ఒక మహత్కార్యం సిద్ధింపజేయడం కోసం కుశలవులకి వాల్మీకి మహర్షి తన మనసులో ఉన్నటువంటి రామాయణాన్నంతా బోధించటం జరిగింది. ఇది ఈ ఇతివృత్తం. ఆ రోజుల్లో లిపి లేదు, పుస్తకాలు లేవు. ఎట్లా రాశాడు అంటే విషయం ఇదనమాట. అందువల్ల ఆయన కళ్ళ ముందు కనపడుతూ ఉన్నది కనపడినట్టుగా రాశాడు గనక ఆ దృశ్యం ఉంటుంది. ఇలా నిలబడ్డటువంటి ఈయన అందరికీ నమస్కారం చేస్తూ సూర్యుడికి, ఆ తరువాత ఇంద్రుడికి, వాయుదేవుడికి, వీళ్ళందరికీ కూడా నమస్కారం చేసి ఆయన బయలుదేరాడు. ఆ బయలుదేరితే నిన్ననే అనుకున్నాం, తండ్రికి కూడా నమస్కారం చేసి తూర్పు దిక్కుకు తిరిగి ఇంద్రుడికి నమస్కారం చేసి దక్షిణం వైపుగా బయలుదేరి వెళ్ళాడు అని. అలా వెడుతూ ఉంటే ఆయన దేనికి వెళ్ళాట? ఆ ఎగరడానికి ముందు చేసిందంటే వవృధే అంట, అంటే చాలా శరీరాన్ని వృద్ధిపరచాడు. పెరిగినాడు చూడరు పెద్ద హనుమంతుడు అని అన్నమయ్య చెప్తూ ఉంటాడు. ఆ శరీరం పెరిగింది. పెద్ద శరీరం అయితే తేలికగా పెడతారు. మనకు కూడా చూడండి, స్పోర్ట్స్లో పొడుగ్గా ఉన్న వాళ్ళని బాస్కెట్బాల్కి తీసుకుంటారు, ఎందుకంటే తేలిగ్గా వాడికి అందుకుంటాడు. కాళ్ళు పొడుగ్గా ఉన్నవాళ్ళు రన్నింగ్ రేస్లో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆకృతి పెద్దదైనప్పుడు ముందర వెళ్ళడానికి ఎక్కువగా ఉంటుంది. అలా శరీరాన్ని చాలా పెద్దగా పెంపొందించి ఆయన బయలుదేరుతూ ఉంటే, అంతకు ముందే ఏం జరిగిందంటే, మహేంద్ర పర్వతం మీద ఈయన గట్టిగా పాదం కొడుతూ ఉన్నప్పుడు చెట్లకున్న పూలన్నీ రాలి ఈయన మీద పడి ఈయనే ఒక పూల కొండలాగా ఉన్నాడు. ఈ బయలుదేరడానికి ఇలా ఎగిరేటప్పటికల్లా ఈ ఊరువుల వేగానికి అక్కడే ఉన్నటువంటి సాల వృక్షాలన్నీ కదిలిపోయి ఈయన వెంట బయలుదేరొచ్చాయట. ఈయన వెడుతూ ఉంటే ఇవన్నీ పడిపోయి, అంతకుముందే అవన్నీ అన్ని రంగులతో ఉన్న కొండలాగా ఉంది. ఎందుకంటే చెట్టుకున్నప్పుడు వేరు, రాలి పడినప్పుడు ఉండేటటువంటి వేరు పూలు. అలా ఉండడంతో పాటుగా ఈ పూలన్నీ ఈయన ఒంటికి అతుక్కున్నాయి. చెట్లన్నీ ఈయన వెంట వచ్చాయి వేగానికి. ఇలా గాలి బాగా వేగంగా ఉంటే ఆ వేగానికి ఏమవుతాయండి, చిన్న చిన్న కాగితం ముక్కలు, ఆకులు, పూలు లాంటివన్నీ వెళ్ళిపోతూ ఉండవు. పూల రేకులు, ఎండిపోయిన పూల రేకులు గాలిలా వెడితే మనతో పాటు కూడా వేగంగా నడుస్తుంటే వెనకాల వచ్చేస్తాయి. ఈయన ఎంత వేగంగా ఎగిరి వెడుతూ ఉన్నాడంటే ఆ ఊరువుల వేగానికి ఈ చెట్లు వచ్చాయి, పూలతో ఉన్న చెట్లు వచ్చాయి, మధ్య చెట్లు కూడా వచ్చాయి. ఈయన బయలుదేరి వెడుతూ ఉంటే అవన్నీ కొంత దూరం వచ్చాయి. ఎట్లా అంటే, మనకు ఆత్మీయుడైనటువంటి బంధువు పొరుగురు వెడుతూ ఉంటే కొంత దూరం వెనకాల బంధువులు వెళ్ళినట్టు. వాల్మీకి ఉపమానాలు ఎంత అందంగా చెప్తాడంటే, మనకన్నీ కూడా ఆయన చెప్పే ఉపమానాలు ఎట్లా ఉంటాయంటే, ఎక్కడి నుంచో తీసుకొచ్చి మనకి ఆశ్చర్యం కలిగించేట్టు చెప్పడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మరింత బాగా అర్థమయ్యేట్టు చెప్తాడు తప్ప ఆశ్చర్యం కలగడం అనేది అందులో ప్రధాన అంశం కాదు. అలా వచ్చాయిట. వచ్చిన తర్వాత ఎంతకాలం వాళ్ళతో పాటు అక్కడి దాకా వెళ్ళలేం కదా అని వెనక్కి తిరిగి వచ్చినట్టుగా, ఆగిపోయినట్టుగా అక్కడికక్కడ ఆగిపోయి కొన్ని అక్కడ పడితే సముద్రమే రంగురంగులుగా ఉంది. చెట్లేమో అడుగు మునిగిపోయాయిట బరువుకి, పూలేమో పైన తేలాయిట. ఒకే రంగులో ఉండవలసినటువంటి సముద్రం
ఎన్నో రంగులతో చాలా అందంగా ప్రకాశించిందని, ఈయన వెడుతూ ఉంటే ఎన్ని రకాల పోలికలు చెప్తారంటే ఈయనకి, ఆయన ఆకాశంలో వెడుతూ ఉన్నప్పుడు ఎలా ఉన్నాడంటే సముద్ర జలాన్ని తాగుతున్నట్టుగా ఉన్నట్ట. అంటే వేగంగా వెడుతున్నాడు. ఆ వేగంగా వెడుతూ ఉంటే ఒడ్డున అలలుంటాయి గాని సముద్రానికి 1 మైలు 2 మైళ్ళు లోపలికి వెడితే సముద్రంలో అలలు ఉండవు. ఒక అద్దంలాగా ఉంటుంది సముద్రం, కదలికలు లేకుండా. అలా ఉన్నటువంటి సముద్రం ఈ వేగానికి అక్కడ కూడా అలలు లేచి ఈయన గుండెల దాకా ఎక్కినట్టుగా వచ్చాడు. అందువల్ల ఆయన ఎలా ఉన్నాడు అంటే సముద్రాన్ని తాగేస్తున్నట్టుగా ఉన్నాడు. ఇలా తాగుతూ ఉంటే మనం ఏదన్నా ఒక ఇది పెట్టుకుంటాం కదా, స్ట్రా పెట్టుకుని తాగితే ఏమవుతుందండి, కింద నుంచి ఇలా పైకి వచ్చినట్టు. ఈయన పైన పెడుతూ ఉంటే అలలు పైకి లేస్తే ఇక్కడి నుంచి నీళ్లు ఆకర్షించి తాగినట్టుగా అనిపిస్తూ ఉన్నాడట. అంతేకాదు ఇటు అటు 2 5 తలల పాములని పట్టికెడుతున్నటువంటి గరుత్మంతుడిలాగా ఉన్నట్ట. అంతేకాదు ఈయన వెడుతూ ఉంటే వేగానికి గరుత్మంతుణ్ణి మించిన వాళ్ళు లేరు. గరుత్మంతుడి యొక్క వేగం అంటే మళ్ళీ హనుమకు కూడా దరిదాపుల్లో ఉంది కానీ మనకు అంత చదివితే తప్ప తెలియదు. గరుత్మంతుడి వేగం ఎంతటిది అంటే వాళ్ళ అన్నగారు సూర్యుడి యొక్క రథానికి సారథిగా ఉండి అలుపు సొలుపు లేకుండా మన టీవీ ప్రోగ్రామ్స్కి చెప్తారే 24/7 అని చెప్పి 365 డేస్లో రోజుకి 24 గంటలు అనుక్షణం కదులుతూనే ఉంటారు. ఆయనకి ఎదురుగా నిలబడి వెనక్కి నడుస్తూ పాఠాలు నేర్చుకున్నాడు హనుమంతుడు. కనుక అందరికన్నా వేగంగా ఉన్నవాడు తలుచుకున్న క్షణాన్ని ఎక్కడికన్నా ఉండగలిగిన వాడు ఎవరయ్యా అంటే గరుత్మంతుడు ఉన్నాడు, అనూరుడి యొక్క సోదరుడు. రథసారథి కదా, సూర్యుడి రథసారథి అనూరుడు, ఆయన సోదరుడు గరుత్మంతుడు. ఎందుకంటే భక్త రక్షణ చెయ్యాలి అని అనుకుంటే అనుకున్న క్షణాన ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా అక్కడికి తీసుకెళ్ళగలుగుతాడు విష్ణుమూర్తిని. ఆ గరుత్మంతుడికి ఎటువంటి వేగం ఉందో అటువంటి వేగంతో పెడుతుంటే ఈయన తోక ఎట్లా ఉందంటే ఆయన పట్టుకుని విదిలిస్తూ ఉన్నటువంటి పాములాగా ఉంది అంటారు. పైగా ఆ తోక ఎట్లా ఉంది, ఆయన చుట్టూతా ఇట్లా పైకి లేచి ఉందిట. చుక్కాని ఉంటే కదా సరైనటువంటి మార్గంలో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఈ తోక ఎగరడానికి డైరెక్షన్ని చూపించడానికి బాగా ఉపయోగపడుతుంది చుక్కానిలాగా. అలా ఉన్నది ఇలా వెడితే సూర్యుడు చుట్టూతా ఉన్న పరివేషంలాగా ఉంది అని. పరివేషం అంటే సూర్యుడికి చంద్రుడికి చుట్టూ గుడి కడుతుందన్న మాట మనం వినుంటాం. పల్లెటూళ్ళల్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. మామూలుగా కనపడదు కానీ కొంచెం మబ్బు పట్టినట్టయితే దాని చుట్టూతా ఒక వలయంలాగా కాంతి వలయం ఉంటుంది. ఆ గుడిని బట్టి మనకి పూర్వులు చెప్పేవారు, వాన త్వరగా పడుతుందా ఆలస్యంగా పడుతుందా, ఎంతకాలం తర్వాత పడుతుంది, ఇలాంటివన్నీ చెప్పగలిగేవారు. సూర్యుడు చుట్టూతా ఉన్నటువంటి ఈ పరివేషం అంటారు దీన్ని, జ్యోతిర్వలయం. ఆ జ్యోతిర్వలయం చుట్టూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉందని, పైగా తరంగాలని లెక్క పెడుతున్నట్టుగా వెడుతున్నట్టుగా ఉంది ఒక్కొక్కటి. అంటే ఎన్ని రకాల ఉపమానాలు చెప్తారో ఆయన. రెక్కలున్న పర్వతం పెడుతున్నట్టుగా ఉంది. రెక్కలు ఎక్కడండి, ఈ చెయ్యి ఒకటి ఈ చెయ్యి ఒకటి, కాలు మాత్రం ఇలా ఒక రకమైనటువంటి 4 భాగాలు ఒకే లైన్లో ఉండేటట్టుగా ఎక్కడ వంపు లేకుండా బాణంలాగా ఉండడం. పైగా మేఘాలు చెదిరిపోతూ ఉంటే వేగంగా ఉండేటటువంటి గాలి మేఘాలని చెదరగొట్టినట్టుగా కూడా ఆయన అనిపిస్తూ ఉన్నాడు. మేఘాల లోపలికి వెడుతూ బయటకు వస్తూ ఉంటే చంద్రుడిలాగా అనిపించాట. మేఘాలు ఉన్నప్పుడు చంద్రుడు అప్పుడప్పుడు లోపలికి వెడుతూ బయటకు వస్తూ ఉంటాడు. ఇలా వెళ్ళేటటువంటి హనుమంతుడు చాలా వేగంగా వెడుతూ ఉన్నాడు. తాను ఎట్లా వెడతానని చెప్పాడు వానరులందరికీ తాను చెప్పాడు, నేను ఇలా బయలుదేరుతున్నాను, ఎలా పెడతాను అంటే యథా రాఘవ నిర్ముక్త, రాఘవుడి చేత వదలబడినటువంటి బాణంలాగా నేను పెడతానన్నాడు. అంటే రాముడు వదిలిపెట్టినటువంటి బాణం. రామబాణం ఎట్లాంటిది, ఎక్కడన్నా ఎప్పుడన్నా ఒక్కసారన్నా ఆగుతుందా, ఆగదు. ఆగడం అన్నది దానికి అలవాటు లేనే లేదు. అలాగనుకున్నట్టయితే రాముడు వదిలినటువంటి బాణంలాగా. ఆయన ఇంకోటి ఏం చెప్పాడు, రామార్థం వానరార్థంచ చికీర్షన్ కర్మ దుష్కరం. ఈ మాట అన్నది అంతరిక్షంలో ఉన్నటువంటి విద్యాధరులు చారణులు చెప్పిన మాట.
రామార్థం వానరార్థం. ఎందుకు ఎడుతున్నట్టు ఈయన? చికీర్షన్ కర్మ దుష్కరం. ఈ దుష్కరం అన్న మాట కోసం వివరణ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. దుష్కరం ఎవ్వరూ చేయడానికి వీలు లేనటువంటి పని, ఎవరికీ సాధ్యమయ్యే పని కాదు. అటువంటి పని ఎందుకు చేయడానికి బయలుదేరుతున్నాడు ఈయన? రామార్థం వానరార్థం. రాముడి కోసమును వానరుల కోసం. ఎందుకు వానరుల కోసం చేయబోతున్నాడు? ఒకవేళ కానీ సీతని వెతకడం కుదరకపోతే ఏం జరుగుతుంది? సుగ్రీవుడు వీళ్ళని చంపేస్తాడు. సుగ్రీవాజ్ఞ అన్నది మామూలుది కాదు. సుగ్రీవుడు వీళ్ళని చంపేస్తాడు. వీళ్లతో పాటుగా అసలు రామకార్యం జరగలేదని చెప్పి సుగ్రీవుడు చనిపోతాడు. ఈ తర్వాత ఎవరెవరు చనిపోతారో ఈ సుందరకాండలోనే హనుమ ఒక పట్టిక చెప్తాడు, అక్కడ చెప్పుకుందాం, ఇక్కడొద్దు. అందువల్ల వానరులు బరువు లేకుండా అయిపోతారు. అందువల్ల ఎందుకోసం ఈయన బయలుదేరాడు అంటే ఈ దుష్కరమైన కార్యం చేయడం రాముడి కోసం, వానరుల కోసం, వానర జాతి క్షేమంగా ఉండడం కోసం బయలుదేరాడండి ఈయన అని వాళ్ళు చెప్తే, ఈయన వానరులకి వెళ్ళబోతూ చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, యథా రాఘవ నిర్ముక్త శరః శ్వసన విక్రమ. రాఘవుడి చేతి నుండి వదలబడినటువంటి బాణంలాగా వెడతాను. బాణం ఇక్కడ బయలుదేరిందనుకోండి, లక్ష్యానికి వెళ్ళి తగులుతుంది తప్ప మధ్యలో ఆగదు, పక్కకెళ్ళదు, ఆగిపోతుంది. అందులో రాముడు వంటి ధానుష్కుడు ఇప్పటి వరకు లేవు. ఇప్పటికి కూడా ఉదాహరణ చెప్పాలంటే అందరిలోకి ధనుర్విద్యలో ప్రవీణుడు అంటే రాముడనే చెప్తారు. అర్జునుడి గురించి పొగడాల్సిన సందర్భం వస్తే కూడా రాముడిలాంటి వాడు పోలిక చెప్పాలే తప్ప రాముడితో సమానం మాత్రం కాదు. ఆయన చేత వదలబడినటువంటి బాణం ఒక్కటి కూడా అనుకున్నటువంటి లక్ష్యాన్ని తగలకుండా వ్యర్థమైనది లేదు, ఆగింది లేదు. అటువంటి రాముడి నుండి వదలబడినటువంటి బాణంలాగా నేను వెడతాను. వెళ్ళి ఏం చేస్తానంటే, గచ్చే తద్వగమిష్యామి లంకాం రావణ పాలితాం. రావణుడు పరిపాలిస్తున్నటువంటి లంకకి వెడతా. ఒకవేళ నహి ద్రక్ష్యామి యది తాం లంకాయాం జనకాత్మజాం, వాడు చాలా దుర్మార్గుడు, వాడికి 10 తలలున్నాయి. 10 తలలున్నాయి అంటే 10 రకాల ఆలోచనలు చేయగలడు. 2 నాలుకలు అంటూ ఉంటామే, అట్లాగే 10 తలలంటే వాడి ఉద్దేశం ఫిజికల్గా ఉండే తలలతో పాటుగా వాడి ఆలోచనలు 10 రకాలుగా పెడతాయి. ఇక్కడ ఉంటే ఎప్పటికన్నా ఎవరన్నా తెలుసుకుంటారేమో అని చెప్పి ఇంకో చోట ఎక్కడన్నా పెడతాడు కదా. వీడికి చాలా చాలా లోకాలని, చాలా ప్రాంతాలని గెలిచినటువంటి వాడు కనుక అక్కడెక్కడన్నా ఉంటుందేమో అని చెప్పి అక్కడ ఎక్కడుంటుందో అక్కడ దొరక్కపోతే ఏం చేస్తాను, అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయం. అంతటి వేగంతో నేను స్వర్గానికి ఎడతా. అక్కడ కూడా వెతికితే అక్కడ కూడా సీత దొరకలేదనుకో, బద్ధ్వా రాక్షస రాజానం ఆనయిష్యామి రావణం. ఆ రాక్షసరాజు అయినటువంటి రావణుణ్ణి కట్టి పట్టుకొచ్చి ఇక్కడ పెడతా. ఎక్కడ పెట్టావో సీతని చెప్పు అని లాక్కొచ్చి రాముడు ఎదురుగా పెడతా. ఇంకా చివరికి చెప్పిన మాట ఏమిటంటే, సర్వదా కృతకార్యోహం ఏష్యామి సహ సీతయా. నేను ఏ పని మీద పెడుతున్నానో ఆ పనిని పూర్తి చేసుకుని సీతాదేవితో కలిసి తిరిగి వస్తా. అంటే సీతని తీసుకొచ్చేద్దామనే ఈయన ఉద్దేశం, చూసొస్తానని కాదు. అదే మాట ఆవిడతో చెప్పను కూడా చెప్తాడు కదా. అంచేత సీత గురించిన వార్తని మనం ఇక్కడ మామూలుగా అర్థం చేసుకోవాలి. కానీ పాపం ఆయన ఉద్దేశంలో సీతని తెద్దామని బయలుదేరి తీసుకొచ్చేస్తామని చెప్పి ఈ మాటలని బయలుదేరి ఈ విధంగా వెళ్ళాడట. ఈ విధంగా వెళ్తున్నటువంటి హనుమ 10 యోజనాల పొడుగు 30 యోజనాల వెడల్పు ఉన్నట్ట. ఇదేమిటండి లావును పొడుగు తక్కువ? దీన్ని బట్టి అప్పుడు ఆయన బయలుదేరి వెళ్ళిన సమయాన్ని మనం లెక్క కట్టచ్చు. ఈయన ఉత్తరం నుండి దక్షిణానికి వెళుతున్నాడు. సూర్యుడు పశ్చిమ దిక్కుకు తిరిగాడు. మధ్యాహ్నం అయిపోయి పశ్చిమ దిక్కుకు తిరిగాడు. అప్పుడు ఎలా ఉంటుంది? నీడ ఇటుపక్క ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఈయన 3 రెట్లు ఉన్నదానికన్నా ఎక్కువ కనపడ్డాడు. అంటే ఇంకా మిట్ట మధ్యాహ్నం దాటిపోయి సాయంకాలం అవబోతూ ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. ఎంత సూక్ష్మంగా కాలాన్ని, డేట్స్ కూడా ఇందులో పర్ఫెక్ట్గా చెప్పారు. వాటిని గురించి చెప్పడమే కాకుండా మిగిలినటువంటి విషయాలు కూడా ఈయన బయలుదేరి వెళ్ళినటువంటి సమయాన్ని కూడా ఎంత సున్నితంగా చెప్తున్నారో చూడండి. అలా బయలుదేరి వెడుతూ ఉంటే
ఈ లోపల సముద్రుడికి ఒక ఆలోచన వచ్చిందిట. ఇప్పుడు ఈయన చేసిన పనుల్లో మొదటి పని, దుష్కర కార్యం ఏమిటి అంటే సముద్ర లంఘనం చేయడం అన్నది, దానికి పూనుకోవడమే మొదటి దుష్కర కార్యం. ఇది ఎవరైనా దాన్ని చూసి 100 యోజనాల సముద్రాన్ని ఇలా వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం అనేటటువంటి దానికి ఎంత శక్తి కావాలి? ఆ పని చేయమంటే చేసేస్తా అన్నాడు, బయలుదేరాడు. ఇది మొదటి చాలా దుష్కరమైనటువంటి కార్యం. ఇది చేస్తూ ఉంటే ఇంత గొప్ప పని చేస్తున్నాడు, ఇతడికి మనం కొంచెం సహాయం చేయాలి. ఎందుకు అంటే ఏదైనా సరే మనకి ఎవరన్నా సహాయం చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తిరిగి మనం అవసరం వచ్చినప్పుడు సహాయం చెయ్యకపోతే పెద్దలకి కోపం వస్తుంది. కోపం వచ్చేది సహాయం పొందిన వాళ్ళకి కాదుట, సత్పురుషులకు కోపం వస్తుందిట. ఓరి దుర్మార్గుడా, వాళ్ళ వల్ల ఇంత మేలు పొందావు నువ్వు, వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు సహాయం చెయ్యలేదా అని సత్పురుషులైన వాళ్ళు కోప్పడతారు. లోకం తెలిసిన వాళ్ళు, ఆర్యులైనటువంటి వాళ్ళు. దేనికి అంటే సముద్రుడు ఇంతగా పెరగడానికి కారణం ఎవరు? రఘువంశంలో ఉన్నటువంటి, అంతకు ముందు ఉన్నటువంటి సగర చక్రవర్తి యొక్క కుమారులు సాగరులు. 60,000 మంది. అంతకు ముందేదో ఉండేది సాగరం, చిన్నది ఉందో లేదో పెద్దగా తెలియదు. దాన్ని చాలా బాగా వృద్ధి చేసి ప్రస్తుతం ఉన్నటువంటి ఇంత విస్తృతమైన సాగరంగా చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే సగరపుత్రులు. ఆ కారణంగా తాను ఇంత అభివృద్ధి చెందడానికి కారణమైనటువంటి రఘువంశ రాజు రాముడు, ఆయన పని మీద ఆయన మంత్రి అయినటువంటి హనుమ వెడుతున్నాడు. అలా వెడుతున్నప్పుడు దారిలో సహాయం చేయొద్దండి. తీర్థయాత్రలకు వెళ్ళే వాళ్ళకి ఎలా చేస్తారు? మానస సరోవరం వెడుతూ ఉంటే దారిలో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉచితంగా భోజనాలు పెట్టడాలు లాంటివన్నీ చేస్తారట. ఎందుకు చేస్తారంటే సత్కార్యానికి వెళ్ళేటటువంటి వారికి సహకరించటం అన్నది ఆ ఒక్క పనన్నా చెయ్యొచ్చు. అది ఎలా, అది ఆ ఫలితం ఎలా ఉంటుందో వెంటనే మనకి తెలుస్తుంది. అంతెందుకు, బృందావనంలో గిరి ప్రదక్షిణానికి బయలుదేరారనుకోండి, గోవర్ధనగిరికి, దారి పొడుగునా మీకు మజ్జిగ, మంచినీళ్లు, పలహారాలు ఇస్తూనే ఉంటారు. అంటే అన్నీ మనం చెయ్యక్కర్లా, ఇంకోళ్ళు సత్కార్యం చేస్తూ ఉంటే సహకరిస్తే సరిపోతూ ఉంటుంది. కర్త కారయిత చైవ ప్రేరకశ్చానుమోదక సమభాగిన దుష్కృతే సుకృతే చైవ సమభాగిన అని చెప్తారు. చేసేవాడు, చెయ్యమని ప్రోత్సహించినవాడు, చూసి బాగుందని చప్పట్లు కొట్టినవాడు, అసలు చెయ్యమని వాడిని ప్రేరేపించినవాడు, నలుగురికి ఆ పని తాలూకు ఫలితం ఉంటుంది. మంచి పనైనా చెడు పనైనా. కొంచెం తెలివిగల వాళ్ళని ఏం చేయొచ్చండి, మనం పని చేయలేకపోతే ఎవరన్నా మంచి పని చేస్తున్న వాళ్ళని ప్రోత్సహిద్దాం, అంతే కదా. చేస్తున్నావా, బాగుందనో మెచ్చుకుందాం. పోనీ ప్రోత్సహించడం కుదరకపోయినా చేశాకన్నా చప్పట్లు కొడదాం. అదే చెడ్డ పని చేస్తే చప్పట్లు కొడితే వాడి పాపంలో మనకి భాగం వస్తుంది, మంచి పని చేస్తే చప్పట్లు కొడితే ఆ పుణ్యంలో భాగం వస్తుంది. అందుకని చెయ్యకుండా గనక ఊరుకున్నట్టు ఎంత సులువైన మార్గాలు ఉన్నాయో మనకి పుణ్యం సంపాదించుకోవడానికి, మనం చెయ్యమంతే తేడా. ఈ బయలుదేరినప్పుడు తప్పనిసరిగా సహాయం చెయ్యాలి అని, ఎలా చెయ్యాలి అని ఆలోచించాడు. ఆలోచిస్తే ఈయన దగ్గర మైనాకుడు ఉన్నాడు, హిమవంతుడి యొక్క కుమారుడు. ఆయన్ని పిలిచి, నాకు ఇక్ష్వాకు వంశానికి కృతజ్ఞత చెల్లించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది, నువ్వు నా ఆశ్రయంలో ఉన్నావు, అందువల్ల నువ్వు నాకు సహాయం చెయ్యి. ఎందుకంటే మైనాకుడు తప్పనిసరిగా సముద్రుడు చెప్పిన మాట వినాలి. మైనాకుడికి ఆశ్రయం ఇచ్చాడు. ఆశ్రయం ఇవ్వడానికి ఎందుకు కారణం అంటే, కథ చెప్పేసుకుంటే అది సందర్భం బాగా తెలుస్తుంది. ఒకప్పుడు కొండలన్నిటికీ కూడా రెక్కలు ఉండేవి. అవి ఎగిరి వెడుతూ ఉంటే ఎక్కడ దిగుతాయో, దిగితే కింద ఉన్నటువంటి గ్రామాలు మొదలైనవి ఏమైపోతాయో, జంతువులు, మానవులు పచ్చడి అయిపోతారేమో అని భయపడుతూ ఉంటే వాటిని మానమంటే అవి తిరగడం మానలా. ఊరుకుంటారండి? కొత్తగా బండిచ్చిన కుర్రాన్ని ఇంట్లో కూర్చోమంటే ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. ఇవి కూడా అలాగే తిరుగుతూ ఉండేవి, అందరూ భయపడేవారు. అందువల్ల వజ్రాయుధంతో రెక్కలు కత్తిరించేశాడు వాటికి ఈయన ఇంద్రుడు. ఆ సందర్భంలో హిమవంతుడి కుమారుణ్ణి వాయుదేవుడు తీసుకొచ్చి సముద్ర మధ్యంలో పెట్టేశాడు. సముద్రంలో దాక్కున్నాడు. సముద్రుడు సహాయం చేశాడు. ఎందుకంటే హిమవంతుడు వాయుదేవుడు స్నేహితులట.
అంచేత స్నేహధర్మంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఇక్కడ పెట్టి కూడా దానికి ఒక కారణం చెప్పాడు. ఏమిటి అంటే, ఇక్కడ ఉంటే సముద్రంలో ఒక బిలం ఉంది. ఆ బిలంలో కాలకేయులు అనేటటువంటి రాక్షసులు పాతాళంలో ఉన్నారు. ఆ బిలం ద్వారా బయటకు వస్తూ ఉంటారు. ఈ మైనాకుడు ఆ బిలానికి అడ్డంగా బెరడా కొట్టినట్టున్నాడు, కాలకేయులను అడ్డుకుంటున్నాడు, వాడిని అక్కడ ఉండని అన్నారు. సరే, ఏదో ఒకటి నాకేమిటిట అని అడుగుతూ ఉంటారు కదా దేనికైనా. సరే, ఇంద్రుడికి కూడా ఏమిటిట అంటే కాలకేయుల నుంచి రక్షణ కదా అని చెప్పి ఊరుకున్నాడు. అలా ఉన్నాడు. అలా ఉన్నప్పుడు సముద్రుడు కానీ నా దగ్గరికి నువ్వెలా వస్తావు, నేను ఇంద్రుడి మాట వినాల్సి ఉంటుంది, నిన్ను బయట పెడతాను అంటే ఆశ్రయం ఇవ్వకపోతే ఇబ్బందే కదా. కనుక ఈయన ఆశ్రయం ఇచ్చాడు. నువ్వు నా ఆశ్రయంలో ఉన్నావు గనక నేను చేయవలసినటువంటి పనిలో నువ్వు కొంత సహాయం చేయాలి. దీనికి నువ్వు చేయవలసింది పెద్దగా ఏమీ లేదు. నువ్వు పైకి రా, పైకి వస్తే నీ పర్వత శిఖరాల మీద ఆ హనుమంతుడు కొంచెం విశ్రాంతి తీసుకుంటాడు. 100 యోజనాల సముద్రాన్ని దాటడం ఒక్క ఉదుటున అంటే ఇబ్బంది అవుతుంది. కాస్త నీ మీద కూర్చొని విశ్రాంతి తీసుకుంటే మిగిలినటువంటి భాగాన్ని వేగంగా వెళ్ళగలడు అని చెప్పాడు. చెబితే మైనాకుడు పైకొచ్చాడు. పైకొచ్చి అలా నిలబడంగానే ఇదేదో నాకు అడ్డంగా ఉంది అని అనుకుని తన రొమ్ముతో ఆ పర్వతాన్ని గుద్దాడట హనుమ. గుద్దంగానే అది కాస్త దెబ్బ తగిలింది కానీ సంతోషపడ్డట. దెబ్బ తగిలింది, సంతోషము కలిగింది. అబ్బా, హనుమకి ఎంత బలం ఉంది అని సంతోషించాడు. సరే, ఆ బలానికి దెబ్బ తగిలింది. దాంతో మళ్ళీ తను మానవ రూపాన్ని ధరించి ఆ కొండ పైభాగంలో నిలబడి, నేను నీ కాస్త విశ్రాంతి ఇవ్వడానికి వచ్చాను, నీ పనికి ఆటంకంగా రాలేదు. నా గిరి శిఖరాల మీద కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని ఇదిగో మధురమైనటువంటి పళ్ళు ఇస్తున్నా. అవి ఘుమఘుమలాడుతున్నాయి, వాటి నుంచి సువాసన వస్తోంది. మనం తినడం 5 ఇంద్రియాల ద్వారా తింటామండి, నోటితో తింటామని ఒక భ్రమ అంతే. అని ముందర వాసన చూస్తాం, పదార్థం బాగుందో లేదో అని. చేత్తో ముట్టుకుని మెత్తగా ఉందా లేదా చూస్తాం, కళ్ళకి ఇంపుగా ఉందా లేదా చూస్తాం, వేడిగా ఉందా లేదా అని స్పర్శతో నాలికతో చూస్తాం. 5 ఇంద్రియాలతోనూ తింటాం. వాసన బాగుండకపోతే రుచి మాట ఎట్లా ఉన్నా దాని వంకకి వెళ్ళం కదా. కనుక ఏమని చెప్తున్నాడు, మంచి సువాసన కలిగినటువంటి పళ్ళు, అంతకన్నా మించినటువంటి తేనె ఇస్తాను. అవి స్వీకరించి, మధురమైన జలాలు స్వీకరించి, సముద్రంలో నీళ్లు తాగడానికి ఉండదు కదా, నీకు దాహం వేస్తే నీళ్లు తాగడానికి ఇస్తాను. కొంచెం విశ్రాంతి తీసుకుని నీ పని మీద నువ్వు వెళ్ళు. సముద్రుడు చెప్పాడని ఈ పని చేస్తున్నాను. అంతేకాదు, నాకు కూడా నీకు కృతజ్ఞతని చూపించవలసిన అవసరం ఉంది. ఆ సంబంధం కూడా ఒకటి ఉంది. ఎందుకు అంటే, ఇంద్రుడు నా వెంట పడినప్పుడు వాయుదేవుడు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు గనక వాయువుకు కూడా నేను కృతజ్ఞత చూపించాలి కదా. కృతజ్ఞత అంటే ఎప్పుడు పడితే అప్పుడు చూపించకూడదు, చూపించే అవసరం రాకూడదు అని చెప్తాడు రాముడు. హనుమకు ఏం చెప్తాడు అంటే, నువ్వు నాకు చేసిన ఉపకారానికి నేను నీకేమీ చెయ్యలేను, నేను చెయ్యను అన్నాడు. ఎందుకు? అవతల వాళ్ళకి సహాయం చేయాలంటే వాళ్ళు కష్టంలో ఉండాలిగా. కష్టంలో ఉండి నేను నీకు సహాయం చేసే పరిస్థితే రాకుండా నువ్వు ఉండాలని చెప్పాడు. అంతే కదా. మరి వాయువుకి ఈ మైనాకుడు చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడో రామకార్యానికి వెడుతున్నాడు హనుమ. అందువల్ల హనుమకి కొద్దిగా విశ్రాంతినిచ్చి అటు రామకార్యంలోనూ భాగస్వామ్యం తీసుకోవచ్చు, ఇటు వాయువు పట్ల తనకున్నటువంటి కృతజ్ఞత ప్రదర్శించుకునేటటువంటి అవకాశం కూడా వచ్చింది. ఇక్కడ స్వామి కార్యం, స్వకార్యం రెండూ ఉన్నాయి. అటు తన్ని రక్షించినటువంటి సముద్రుడు చెప్పిన పని ఉంది, తనకి సహాయం చేసినటువంటి వాయువు పట్ల కృతజ్ఞత చూపించుకోవడం ఉంది. కనుక నేను నీకు ఈ రకమైన ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధపడ్డాను అన్నాడు. అంటే హనుమ సంతోషించి, నేను మధ్యలో ఆగను అని ఒక నిశ్చయం చేసుకున్నా. చెప్పాను కదా, రామబాణం మధ్యలో ఆగి మళ్ళీ పెడుతుందా? ఆగదు కదా. అందువల్ల నేను ఆగను. నీవు చేసినటువంటి ఈ పనికి నేను చాలా సంతోషించాను. నువ్వు కోపం తెచ్చుకోకు, నీ ఆతిథ్యం నేను స్వీకరించినట్టుగానే భావించు అని వెడుతూనే వాటన్నిటిని చేత్తో ముట్టుకునేటాడు. అంటే ఆ చేతితో స్పృశించటం అన్నది స్వీకరించటం మనం చూస్తూ ఉంటాం. స్వాములకు వాళ్ళకి ఏదన్నా మనం ఇచ్చినట్టయితే వాళ్ళు దాన్ని అలా ముట్టుకుంటారు, స్వీకరించినట్టే. మనం ఇన్ని పళ్ళు ఇస్తే అన్నీ తినలేరు కదండి, ఎంతమందో తెచ్చిస్తారు. ఇవన్నీ అక్కడ పెట్టి అందరికీ ప్రసాదంగా ఇచ్చి వాళ్ళు ఒకటో అరో తింటారంతే. కనుక ఆ స్పృశించటం అన్నది ఆదరణ.
నేను నీ ఆతిథ్యం స్వీకరించినట్టుగానే భావించు, కోపం తెచ్చుకోకు అని చెప్పి ఆయన ముందుకు వెళ్ళిపోయాట. ఇప్పుడు వేగం కూడా పెంచాడు. ఎప్పుడైతే మైనాకుడు ఈ పని చేశాడో దేవతలందరూ సంతోషించారు, ఇంద్రుడు కూడా సంతోషించాడు. అక్కడ భయం పోయింది అని ఒక మాట అంటాడు వాల్మీకి. ఎవరికి భయం అండి? ఇంద్రాదులకేమో హనుమ ఆగిపోతాడేమో అని భయం, ఇంత పని అయినా ఆగలేదని వాళ్ళకి భయం పోయిందట. మైనాకుడికి అసలు భయం. బయటికి వచ్చి అక్కడ నిలబడంగానే ఇంద్రుడు తన రెక్కలు కత్తిరించేస్తే, అదే కదా ఆయన కనపడకుండా సముద్రంలో దాక్కున్నాడు, ఏదో ఒక పెద్ద మహత్కార్యం చేస్తున్నట్ట బిలానికి అడ్డంగా ఉన్నాడు. ఇప్పుడు బయటికి రాగానే దొరికిందే అవకాశం అని చెప్పి పైనుంచి చూస్తూ ఉన్న ఇంద్రుడు ఆయన కత్తిరించేస్తే ఏం జరుగుతుంది? అందువల్ల అది కూడా భయమేననుకుంటా ఇవన్నీ చెప్పడు ఆయన. అప్పుడు ఇంద్రుడు అంటాట, నువ్వు చేసినటువంటి పని వల్ల నేను చాలా సంతోషించాను మైనాక, నువ్వు ఇక నిర్భయంగా ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు, నువ్వు నా నుండి దాక్కోవలసినటువంటి పని లేదు, నీకు అభయం ఇస్తున్నాను అన్నాడు. అంటే చూసారా, ఎవరైనా ఒక మంచి పని చేస్తూ ఉంటే ప్రోత్సాహం. చివరికి మైనాకుడిచ్చిన పండు తినను కూడా తినలేదు, నీళ్లు కూడా తాగలేదు హనుమ. ఆయన ఇచ్చాడు, ఇద్దామనేటటువంటి సంకల్పంతో ముందుకొచ్చాడు. ఆ ఒక్క చిన్న పనికి సజ్జ ఫలితం, అక్కడికక్కడే ఎటువంటి సత్ఫలితం లభ్యమైందో అర్థం చేసుకోండి. ఈ కర్త కారయిత చైవ అని చెప్పేటటువంటి దాన్ని గుర్తుపెట్టుకుందాం. ఎవరన్నా మంచి పనులు చేస్తే ప్రోత్సహిద్దాం, చెడ్డ పనులు చేస్తే ప్రోత్సహించద్దు, చప్పట్లు కొట్టద్దు, మెచ్చుకోవద్దు. మనమేం చేయకుండానే మనకి పాపం రాకుండా పోతుంది, పుణ్యం అంతు లేకుండా వస్తుంది. మనకి మధ్వులలో ఒక పద్ధతి ఉందండి, మధ్వ సంప్రదాయంలో. ఇంట్లో పెద్దవాళ్ళు రోగులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏకాదశి నాడు తెల్లవారుజామున కాస్త అందరికన్నా ముందు లేచి, ఇవాళ ఏకాదశి స్నానం చెయ్యండి అని లేపుతారట. వీడు చేయరు, ఎందుకంటే లేవలేని పరిస్థితి. అవతల వాళ్ళు చేస్తారు ఎట్లాగో, కానీ వాళ్ళు చేయడానికన్నా ముందు లేచి, ఇవాళ ఏకాదశి, లేచి స్నానం చెయ్యండి, వాళ్ళు ఉపవాసం ఉండవలసిన రోజు అని చెప్పినందువల్ల వీళ్ళకి పుణ్యం వస్తుంది. వాళ్ళు చేసిన దాంట్లో వాళ్ళకేం తగ్గదు, వాళ్ళకి తగ్గదు, వీళ్ళకు వస్తుంది. ఎట్లా అంటే, ఒక దీపం నుంచి ఇంకో దీపం వెలిగిస్తే ఆ దీపం వెలుగుతుంది, కానీ ఈ దీపం వెలుగు తగ్గనట్టుగా పుణ్యకార్యాలు చేసేవారిని ప్రోత్సహించినప్పుడు వారి పుణ్యమేం తగ్గదు, కానీ వీరికి మాత్రం పుణ్యం లభ్యమవుతుంది అని చెప్పడం ఉంటుంది. కనుక మనకి పెద్ద ఉదాహరణ ఏమిటి అంటే, మైనాకుడు చేసినటువంటి ఈ కార్యానికి ఫలితంగా మైనాకుడికి అభయము లభ్యం కావడం జరిగింది. ఇది చూసి పైన ఉన్నటువంటి చారణులు మొదలైనటువంటి వాళ్ళు అనుకుంటున్నారు, హనుమ చేసినటువంటి దుష్కర కార్యం రెండోది. ఇది ఎంత కష్టమండి. మనకి ఏదైనా ఒక పని మీద మనం ముందుకు వెడుతూ ఉన్నప్పుడు ఆకర్షణలు లోబర్చుకుంటాం, చాలా కష్టం. ఇది శత్రుత్వం అని తెలిసి దాని నుంచి బయటపడడం తేలిక, కానీ శత్రువులాగా కనపడకుండా మనకి సహకారంలాగా అనిపిస్తూ మన లక్ష్యం నుండి మనని పక్కకి నడిపించే ఉన్నాయే, వాటి వల్ల వచ్చే సమస్యలు ఎక్కువ. ఆకర్షణలకు లోనవడం చాలా కష్టం. మీకు ఉదాహరణకి చెప్పాలి అంటే, ఎంఎన్సీలు కార్పొరేట్ ఆఫీసుల్లో పనిచేసేటటువంటి వాళ్ళు కానీ, లేదా చాలా కీలకమైనటువంటి దేశ రక్షణ ఇత్యాదుల ఉద్యోగాలలో ఉండేటటువంటి వాళ్ళకు కానీ, ఉద్యోగ విద్యార్హతలతో పాటు వారు ఏం చేస్తారు అంటే, వాళ్ళకి తెలియకుండానే ఇంటర్వ్యూ కాని సందర్భంలో వాళ్ళకి అనేక రకాలైనటువంటి ఆకర్షణలు, ప్రలోభాలు అందుబాటులోకి తెస్తారు. ప్రలోభాలకు లొంగారా ఇంకా ఉద్యోగంలో ఉండరు. ఆ ప్రలోభానికి, వీడు చేసే ఉద్యోగానికి, ఇంటర్వ్యూకి ఎక్కడా సంబంధం ఉండదు, ఎక్కడో చేస్తారు అవి. ఎన్ని రకాల ప్రలోభాలు అంటే కాంతా కనకాలు ఇత్యాదులు చాలా ఉంటాయి. ప్రలోభానికి లొంగడం అన్నది మనకుండేటటువంటి కార్యసిద్ధిని పక్కకు పెట్టేది. ఇది అంతదాకా అక్కర్లేదు. ఇప్పుడు మన పిల్లలకి ఇది చాలా ముఖ్యంగా చెప్పాలి. చేస్తున్నటువంటి ఉద్యోగాల నుంచి ఆకర్షణీయంగా కనిపించే వాటికి వెడుతూ అంతే, దాంతో ఎటు కాకుండా పోయి ఏమీ లేకుండా తయారవుతున్నారు. ఆకర్షణకు లొంగకుండా, అది మన లక్ష్యానికి అందుబాటులో ఉందా అంటే ఆ వైపుకు వెళ్ళొచ్చు. ఇది చాలా ప్రమాదకరంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉండి మనని ఇబ్బంది పెట్టేది. దీని నుంచి బయటపడడం చాలా కష్టం అండి. ఇది మనకు అడ్డంకి అని తెలిసినటువంటిది, మనకి వీళ్ళు శత్రువులు అని తెలిసినటువంటి వాళ్ళని జయించవచ్చు, కానీ
మిత్రుల్లాగా వచ్చే శత్రువులను జయించటం, ఆకర్షణల రూపంలో ఉండే వాటిని అధిగమించటం చాలా కష్టమైనటువంటిది. ఇది చాలా పెద్ద దుష్కర కార్యం. అందుకని అహో, హనుమ రెండవ దుష్కర కార్యాన్ని సాధించాడు అని అందరూ మెచ్చుకున్నారట. అలా మెచ్చుకుని ఇదేదో బానే చేశాడు కానీ ఈ వేగం ఉంటుందా? బలవంతంగా పళ్ళ బిగువున మైనాకుణ్ణి కాదన్నాడు గాని వెళ్ళగలడా లేడా? అక్కడి దాకా మధ్యలో ఆగిపోతాడా? నిజంగా బలం ఉందా, పట్టుదల ఉందా? ఒక్కసారి పరీక్షిద్దాం అని నాగమాత అయినటువంటి సురస దగ్గరికి వచ్చి దేవతలు అడిగారు, నువ్వు కొంచెం వికృత రూపంలో ఎదురుపడి రాక్షసిగా నువ్వు మారి హనుమని కార్యం నుండి పక్కకి పెట్టే ప్రయత్నం చేయి. ఆయన జయిస్తాడా, లేదంటే విషాదానికి లోనయ్యి నిరుత్సాహపడతాడా? ఇది చాలా ప్రధానం. అనేక సందర్భాల్లో ఒక పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు నిరుత్సాహానికి లోనవుతూ ఉంటారు. అన్నింటికన్నా ప్రధానంగా ఉండాల్సింది ఉత్సాహము అనేది. ఉత్సాహ ప్రభు మంత్ర శక్తులు మూడు చాలా ప్రధానం. ఏదన్నా కార్యం సాధించాలంటే ఉత్సాహం ఉండాలి, మంత్రం అంటే ఆలోచన ఉండాలి, దాని గురించినటువంటి వివరాలన్నీ తెలిసి ఉండాలి, తర్వాత ప్రభు శక్తి అంటే దాని మీద పెత్తనం కలిగినటువంటి లక్షణం ఉండాలి. రాజ్యపాలనకి ప్రధానంగా అనుకున్నా అన్నింటికీ కూడా చాలా ముఖ్యం. మొట్టమొదట ఉండాల్సింది ఉత్సాహం అండి. ఈ ఉత్సాహం ఎప్పుడు తగ్గిపోతుందో అప్పుడే నిర్వేదానికి గురయ్యి ఆత్మహత్యల దాకా ఈనాడు మనం చూస్తున్నటువంటివి. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, సుందరకాండ కథని లోపల దాకా వద్దు. మొట్టమొదటి సర్గ ఏదైతే ఉందో ఇది కాస్త వివరంగా పిల్లలకి చెప్పండి. చెబితే ఆత్మహత్యలు చేసుకో. హనుమకి కూడా ఆత్మహత్య చేసుకుందామనే ఒకానొక పరిస్థితి వచ్చింది. తర్వాత దాని నుంచి ఎట్లా బయటపడ్డాడో కూడా తెలుస్తుంది. ఉత్సాహం 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 ఆ ఉత్సాహం అన్నది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఆ ప్రధానమైనటువంటిది ఈయనలో ఉన్నదా లేదా? ఏదో విజయం లభ్యమవుతూ ఉంటే అన్నిటికన్నా చాలా పెద్ద మత్తు విజయం అంటే, దాన్ని మించిన మత్తు ఇంకోటి లేదు. ఒకసారి విజయం సాధించాక మళ్ళీ విజయం సాధించాలనే పెడుతూ ఉంటారు తప్ప ఇంక సంతృప్తి అన్నది ఉండదు. అటువంటి విజయం పొందినందువల్ల ఉత్సాహంగా పెడుతున్నాడా, ప్రతికూలంగా ఏదన్నా ఫలితం వస్తే కూడా ఈయన ముందుకు పెడతాడా లేదా అధిగమించి మీరు పరీక్షించమన్నారు దేవతలు. ఏదన్నా ఆయన ఫెయిల్ అయ్యాడు అనుకోండి, వీళ్ళు మరో రకంగా ఆయనకి సహాయం చేసి ఉండేవారు అనమాట. అది మనం అర్థం చేసుకోవాలి. హనుమాన్ అటువంటి అవకాశం ఇవ్వాల. ఈ మాట అనగానే ఆ నాగమాత సురస భయంకరమైనటువంటి రూపంతో ఎదురొచ్చింది. ఇదేమిటి ఇటువంటి విఘ్నం నాకు ఎదురొచ్చింది అనుకున్నాడు. ఆవిడ ఆగమని, ఎందుకంటే మైనాకుడి దగ్గర బయలుదేరినప్పుడు మరింత ఎత్తుకు వెళ్ళి ఇంకా పైనున్నటువంటి మార్గంలో ఆయన బయలుదేరి వెడుతున్నాడు. అలా వెడుతున్నటువంటి ఆయన ఈ నాగమాత ఎదురు రాగానే ఆయన పచ్చని కళ్ళుట, కోరలుట, వికృత రూపంట, పెద్ద నోరుట, ఆకాశం అంత నోరుట. ఎదురు రాగానే ఆవిడ, నువ్వు ఆగు, నాకు ఆహారం దొరికింది, అమ్మయ్య, నాకు బ్రహ్మవరం ఇచ్చాడు, నా ఎదురుగా వచ్చిన పదార్థం నా నోట్లో ప్రవేశించాల్సిందే, నువ్వు నా నోట్లో ప్రవేశించమని. ఎంత జాగ్రత్తగా మాట్లాడిందో ఆవిడ చూడండి. ఆ మాటలో ఉన్న కిటుకును అర్థం చేసుకున్నాడు హనుమంతుడు. బుద్ధిమతాం వరిష్ఠ, ఆయన గురించి అదే కదా చెప్పుకుంటాం. బుద్ధిమంతులలో చాలా శ్రేష్ఠుడు. శారీరకమైన బలం ఉంటే సరిపోదండి, దానికి తోడు ఉండవలసినది మానసికంగా ఉండేటటువంటి బలం. దాన్ని స్థైర్యము అంటారు. మానసిక బలంతో పాటు తెలివితేటలు ఉండాలి, విచక్షణ ఉండాలి, బిట్వీన్ ద లైన్స్ చదవడం తెలియాలి, అంతరార్థం తెలియాలి. పైకి మాట్లాడిందే కాదు, నా నోట్లో ప్రవేశించవలసిందే, ఇది నాకు బ్రహ్మగారిచ్చిన వరం అంది. ఆయన నమస్కారం చేసి, నేను ఇట్లా రామకార్యం మీద వెడుతున్నాను, సీతాదేవిని అన్వేషించటానికి వెడుతున్నాను, అందువల్ల ఇప్పుడు నీ నోట్లో ప్రవేశిస్తే రామకార్యానికి ఇబ్బంది కలుగుతుంది, లేదు నీకు ఆహారం కావాలంటావా, నేను ఎలాగో వేగంగానే వెడుతున్నాను, ఒక్క క్షణం ఆగు అంటే కొద్ది కాలం ఆగు, నేను అలా వెళ్ళి సీతాదేవిని చూసి రాముడికి ఆ వార్త చెప్పి నీ నోట్లో ప్రవేశిస్తాను, బ్రహ్మ ఇచ్చిన వరాన్ని నేను నిజం చేస్తాను అన్నాడు.
ఇక్కడ మళ్ళీ రామకథ చెప్పారు. రామకథ ఎన్నిసార్లు వస్తుందో చూడండి. నేను క్లుప్తంగా చెప్తున్న వాళ్ళు కూడా మరీ వివరంగా చెప్పలేదు అక్కడ. రామకథ అనేక సందర్భాల్లో రామాయణంలో మనకు వస్తుంది. నేనొచ్చి నీ నోట్లో ప్రవేశిస్తా, అందులో అటువంటి మాట ఏం లేదు. నేను వాగ్దానం చేస్తున్నా, ఒట్టు పెడుతున్నాను అన్నాడు. అంటే అదంతా నాకు తెలీదు, ఎప్పుడో కాదు, నాకు ఇప్పుడు కావాలి. నువ్వు అబద్ధం ఆడుతున్నావని కానీ మాట తప్పుతావని కానీ అనలేదు ఆవిడ. నాకు ఇప్పుడు కావాలంటే నా ఎదురుగా వచ్చినటువంటిది నా నోట ప్రవేశించాల్సిందే అంతే. అలాగా అయితే నోరు తెరు అన్నాడు. ఆలోచించుకున్నాడు. ఈ కాస్త సంభాషణలో ఆయన ఆలోచన చేయాల్సిందంతా చేశాడు. ఆవిడ 10 యోజనాల నోరు తెరిస్తే ఈయనంతకన్నా పెద్దగా ఎదిగాడు. అలా ఆవిడ 20, 30, 40 ఇలా 80 యోజనాల వరకు ఆవిడ పెంచింది. ఈయనప్పుడు 90 యోజనాలు పెరిగాడు. ఇక లాభం లేదని ఆవిడ 100 యోజనాల నోరు పెంచిందిట. పెంచంగానే వెంటనే లోపలికి ప్రవేశించి, చిన్న ఆకృతి ధరించి లోపల ప్రవేశించి వెంటనే బయటకు వచ్చాడు. అమ్మా నాగమాత దాక్షాయణి, నీకు నమస్కారం. నీ మాట నిలబెట్టాను, బ్రహ్మగారిచ్చినటువంటి వరాన్ని నిజం చేశాను. నీ నోట్లో ప్రవేశించమన్నావు కదా, ప్రవేశించాను, బయటకు వచ్చాను అన్నాడు. దాక్షాయణి అన్న పదం వాడాడు. అంటే ఈవిడ నాగులకి తల్లి అయినటువంటి దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె, సతీదేవికి సోదరి అనేటటువంటి అర్థం విషయం ఆయన ముందే గ్రహించాడు. గ్రహించిన అక్కడికి ఆ పెట్టే పరీక్షలో పూర్తిగా విజయం సాధించటానికి తనకున్న శక్తియుక్తులని ఉపయోగించాడు. అందువల్ల నాగమాత అనలేదు, దాక్షాయణి నీకు నమస్కారం, నీ మాట నిలబెట్టాను అని చెప్పి బయటకు వచ్చాడు. ఆవిడ సంతోషించి ఇతడి యొక్క ఉత్సాహాన్ని, తెలివితేటల్ని, ప్రతికూలమైన పరిస్థితులు ఎదురు వస్తే ఏ విధంగా వాటిని గెలుస్తాడు అనే సంగతిని దేవతలకి నిరూపించింది. అనుకూలంగా ఉన్నదాన్ని దాటాడు, ప్రతికూలంగా ఉన్నదాన్ని దాటగలడా లేదా అన్నది వీళ్ళు చేసినటువంటి పరీక్ష. ఆ పరీక్షలో నెగ్గారు గనక దేవతలందరూ అమ్మయ్య, హనుమ అనుకున్న కార్యాన్ని నిర్వర్తిస్తాడు అని అక్కడ వాళ్ళకి అర్థమైంది. అప్పుడు ఆవిడ ఆశీర్వదించింది. నేరుగా దేవతలందరూ కనపడకుండా ఆశీర్వదించారు. నువ్వు అనుకున్నటువంటి కార్యాన్ని చాలా త్వరగా పూర్తి చేసుకుని విజయవంతంగా తిరిగి వస్తావు అన్నది. అప్పుడు మరింత వేగంతో ముందుకు పెడితే చూస్తున్నటువంటి వారందరూ అనుకున్నారు, హనుమ దుష్కరమైనటువంటి 3వ కార్యాన్ని కూడా చెయ్యగలిగాడు. అంటే ఎదురుపడ్డటువంటి వ్యక్తి తనలో ఉన్న శక్తి సామర్థ్యాలని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంటే దాని నుంచి గెలవగలిగాడు, గెలిచి ముందుకు వెళ్ళాడు అని 3వ దుష్కర కార్యం చేశాడట. అలా అయిన తర్వాత కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఆయనకి ఇంకా శక్తి చాల, తన శక్తిని ఎవరో గుంజేస్తున్నటువంటి భావన కలిగింది. ఎవరు నా శక్తిని ఈ విధంగా కిందకి లాగేస్తున్నారు, నా కారణం ఏమైంది, నా వేగం ఎందుకు ఇలా కుంటుపడుతోంది, దీనికి ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏ కారణం లేకుండా నాలో ఉన్నటువంటి శక్తి ఇలా తక్కువైపోదే, ఏ విధంగా నేను ముందుకు వెళ్ళాలి, దీనికి కారణం ఏమిటి అని ఆ తగ్గినటువంటి వేగంతోనే నెమ్మదిగా ముందుకు పెడుతూ ఆలోచించట. ఆలోచించగానే ఆయనకు అర్థమైంది, ఇంతకు ముందు ఎప్పుడో సుగ్రీవుడు చెప్పాడు. అంటే వీళ్ళకి ఎటుపక్కకి వెళ్ళే వాళ్ళకి తగినటువంటి సలహాలు సూచనలు అన్నీ సుగ్రీవుడు ఇచ్చాడు కదా. ఆ ఇచ్చినటువంటిది ఇప్పుడు ఆయనకి వెంటనే గుర్తొచ్చింది. ఇంతకు ముందు సుగ్రీవుడు చెప్పినటువంటి సింహిక అనబడే ఛాయాగ్రాహి రాక్షసి ఇది అయి ఉండాలి, లేకపోతే నా వేగం ఎందుకు కుంటుపడుతోంది. అప్పటి వరకు ఎంత వేగంగా వెడుతున్నాడు, సూర్యాస్తమయం అయ్యే లోపల లంకా నగరంలో ప్రవేశించాలి ఈయన లెక్క అది. అందుకని సూర్యుడితో ఉన్నంతటి వేగం ఈయనకుంది కదా, సూర్యుడితో సమానమైన వేగం. అంత వేగం ఉంటేనేగా ఆయన దగ్గర శిష్యరికం చేయగలిగాడు. సూర్యుడి దగ్గర శిష్యరికం చేయాలంటే ఎంత కష్టం అండి. ఆయనేమో ఒక క్షణం కూర్చోడు, ఆగడు, రాత్రి పగల అన్నది లేదు ఆయనకి, నిరంతరం నడుస్తూ ఉంటాడు. ఆయన చెప్పే పాఠం చెప్పాలి అంటే ఆయనకి ఎదురుగా ఉండాలి, ఆయనకి ఎదురుగా ఉండాలంటే ఆయన వేగంగా పరిగెడుతూ ఉంటాడు, పైగా తీక్ష్ణమైనటువంటి ఆ కాంతిని తట్టుకోవాలి. అందుకని
ఈ ఉదయాస్తమయ పర్వతాల మీద చెరొక కాలు ఇలా పెట్టి అలా నిలబడి సూర్యుడికి ఎదురుగా ఉండి ఈయన వెనక్కి వెనక్కి నడిచాడట సూర్యుడి వేగంతో. ముందుకి నడవడం తేలిక గాని వెనక్కి నడవడం అదే వేగంతో ఎంత కష్టమండి. అంతటి వేగం కలిగినటువంటి వాడు సూర్యుడితో సమానంగా బయలుదేరి సూర్యుడు అస్తమించే లోపల లంకలో ప్రవేశించాలనుకున్నాడు. ఎందుకు ఇట్లా జరుగుతోంది అని ఆలోచించుకున్నాడట. ఆలోచించుకుంటే ఇది సింహిక అయి ఉంటుంది. ఈ సుగ్రీవుడు చెప్పాడు కదా, ఆ సింహికని ఇప్పుడు నేను ఏ విధంగా దాని పట్టులో నుంచి బయటపడాలి అని కొంచెం వేగం తగ్గించుకున్నాడు. వేగం తగ్గించుకోగానే ఈయన నీడని పట్టుకుని నీళ్లల్లో ఉన్నటువంటి ఆ సింహిక పైకి లేచి, వేగం ఎప్పుడైతే తగ్గించుకున్నాడో పైకి లేచింది. లేచి అది నోరు తెరుస్తూ ఉంటే ఈయన కూడా ఆకారాన్ని పెంచుతూ ఉన్నాడు. ఆ బాగా తెరిచినటువంటి ఆ నోట్లో నుంచి ఆకారాన్ని చూసుకుంటూ తెరిచిన నోటిని ఈయన గమనించాట. ఆ గమనించి ఆ లోపల ఎక్కడెక్కడైతే మర్మస్థానాలు ఉన్నాయో గమనించుకున్నాడు. అది నోరు పెంచుతోంది, ఈయన కాస్త ఆకారం పెంచుతూ ఉన్నాడు. పెంచి పెంచి అది బాగా ఎక్కువ నోరు తెరవంగానే తాను చిన్న రూపంలో ప్రవేశించి మర్మస్థానాలని తన గోళ్లతో పీకేసి బయటకు వచ్చాడు. దాంతో అది శరీరాన్ని వదలటం జరిగింది. అప్పుడు ఏమైంది, దేవతలు 4వ దుష్కర కార్యం చేశాడు అని చెప్పి ఆయన్ని మెచ్చుకున్నాడు. ఇప్పుడు 3 రకాలైనటువంటి ఇబ్బందులు కలిగాయండి హనుమకి. అనుకున్నటువంటి దాన్ని సాధించటానికి ఈయన బయలుదేరుతూ ఉంటే 3 దుష్కర కార్యాలు. ఒకటేమో అసలు ఉత్సాహంతో ఈ పని చేస్తాను అనుకోవడమే మొదటిది. అది చాలా కష్టం. అసలు ముందరే ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులయ్యి అని చెప్పి అసలు పెద్ద పని అంటాయి బాబోయ్ చేస్తామా అని అనుకుంటూ ఉంటారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చెప్తారు, అది కంటికి పెద్దది చేతికి చిన్నది అంటారు పనిని. విన్నారా ఈ మాట మీరు? అమ్మో ఇంత పని చేస్తామా అంటే ఇది పెద్దది చూడ్డానికి అని అనుకుంటారు, కానీ తీరా చేసేటప్పటికీ తేలిగ్గా అయిపోతూ ఉంటుంది. ఆ రకంగా చేయడానికి ఉత్సాహంగా ముందుకు వెళ్ళాలి అనే దానికి ఉత్సాహం కావాలి. ఇది మొదటి దుష్కర కార్యం. పని చేసేటప్పుడు ఆకర్షణల రూపంలో వచ్చి అడ్డం పడేది రెండో దుష్కర కార్యం. చిన్న విషయం అండి. పిల్లలు పరీక్షలు చదువుకుంటూ ఉంటే నువ్వు ఎప్పటి నుంచో చూడాలనుకున్న సినిమా చూపిస్తాను రా అని ఎవరైనా అంటే ఆ పిల్లలకి ఏముంటుంది ఆకర్షణ? ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు, కుదరలేదు, ఇప్పుడు రమ్మంటే, లేదా క్రికెట్ జరుగుతోంది నా దగ్గర గ్యాలరీలో టికెట్ దొరికే తీసుకెడతాను రా అంటే ఎలా ఉంటుంది ఆ పిల్లవాడికి? అట్లా ఉంటాయి ఆకర్షణలు. మన లక్ష్యం నుండి మనని పక్కకి జరిపేవి. దాని నుంచి అధిగమించటం రెండోదైతే, పరీక్ష కోసం వీళ్ళని ఇబ్బంది పెట్టేది మూడోదైతే, అసలు సమస్యగానే ఉండేది దాటలేనటువంటిది ఇబ్బంది కలిగించేది నాలుగవది. 4 రకాలైనటువంటి దుష్కర కార్యాలు చేశాట. దీని గురించి చెప్తూ ఇది మనకి సుందరకాండ అనబడేటటువంటి దాంట్లో ఉండే నవరత్నమాలలో కెంపుగా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి శ్లోకాలు ఇవి. అంటే సూర్య సంబంధం. చంద్రుడు మొట్టమొదటిది చంద్ర సంబంధమైనటువంటి ముత్యం, ఇది రెండవది సూర్య సంబంధమైనటువంటి కెంపుగా చెప్పబడుతూ ఉంటుంది. దీన్నే ఏం చెప్తారు అంటే, ఇది యస్యత్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవ అని వాళ్ళు మెచ్చుకున్నదనమాట. దానికి ముందరి నుంచి చెప్పుకోవాల్సి ఉంటుంది. సాధయార్థం అభిప్రేతం అరిష్టం ప్లవతాంవర యస్యత్వేతాని చత్వారి వానరేంద్ర యథాతవ ధృతిర్వృష్టి మతిర్దార్క్ష్యం స్వకర్మసు నసీదతి సతై సంభావిత పూజ్యం ప్రతిపన్న ప్రయోజనం. ఇది కెంపుగా చెప్పబడేటటువంటి శ్లోకం. కెంపు సూర్య సంబంధం గనక సూర్య సంబంధమైనటువంటి లోటుపాట్లు ఏవైనా ఉన్నట్టయితే, ఆ గ్రహ దోషం ఏదైనా ఉన్నట్టయితే ఈ శ్లోకాన్ని చదువుకోవడం ద్వారా అవి తీరతాయి అని పెద్దలు చెప్పేది. పైగా సూర్యుడు ఆత్మకారకుడు అని చెప్తాం. మనలో నేను అనే ప్రజ్ఞ కలిగించి మన చేత అహంకారం అని మనం నిత్యంగా అనుకునే పదం కాక
నేను అనే ఆత్మ ప్రశ్రయ భావంతో ఏదైనా ఒక కార్యం నిర్వర్తించటానికి కారకుడైనటువంటి వాడు సూర్యుడు. మనని రోజు కూడా నేను అనే భావన మనలో కలిగించటానికి సూర్యోదయానికన్నా ఒక గంటన్నర ముందు మనని మేల్కొల్పుతూ ఉంటాడు. గమనించండి, తప్పనిసరిగా ఆ సమయంలో ఎంత గాఢ నిద్ర ఉన్నా ఏ మందులో వేసుకుని పడుకుంటే తప్ప ఒకసారి మెలకు వస్తుంది. కాకపోతే ఇట్నుంచటి తిరుగుతాం, లేదా ఫ్యాన్ ఆఫ్ చేయడము, ఫ్యాన్ వేసుకోవడము, దుప్పటి ముసుగు పెట్టడము, ఇట్లాంటి పనులు చేసి మళ్ళీ నిద్రలోకి ఎడతాం. కానీ తప్పనిసరిగా మెలకు వస్తుంది. గమనించండి, ఆ సమయానికి మెలకువ రాగానే లేచి పనిలో పడేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థానానికి పెడతారు. ఎవరైనా సరే, ఏ రంగం అన్నా కానీ అప్పుడే బాగుంటుంది. నిద్రపోతే ఎంత బాగుంటుందో, ఎంత హాయిగా అనిపిస్తుందో, ముసుగు పెట్టుకుంటే అబ్బా అంటే నిజానికి నిద్రపోవడం అనేటటువంటి భావనను ఆనందిస్తాం మనం. నిద్రపోతే ఎట్లా ఉంటుంది అనేటటువంటి దాన్ని గుర్తు చేసుకుని ఆనందిస్తున్నాం, కానీ నిజంగా నిద్రపోవడం కాదు. అలా మన యొక్క చైతన్యాన్ని, జీవ ప్రజ్ఞని ప్రతిరోజు మేల్కొల్పేటటువంటి సూర్యుడు ఎవరైతే ఉన్నారో ఆ సూర్య ప్రజ్ఞ మనలో ప్రవేశించి తత్సంబంధమైన దోషాలు ఏమైనా ఉన్నట్టయితే పోయేటట్టుగా చేసేటటువంటిది ఈ ఈ రెండు శ్లోకాల మధ్యలో ఉండేటటువంటి భాగం. అందువల్ల ఈ రెండు శ్లోకాల గురించి చదువుకోవడం అన్నది బాగుంటుంది. దాంట్లో ఏం చెప్తారు, దానివల్ల ఏం కలుగుతుందంటే ధృతి, దృష్టి, మతి, దార్క్ష్యం. ఇవి ధృతి ధైర్యం, దృష్టి ఒకదాన్ని చూడగలగడం, మతి తెలివితేటలతో దాన్ని అందుకోగలగడం, తెలివితేటలతో దాన్ని విశ్లేషించి ఏ రకంగా చెయ్యాలని తెలుసుకోగలగటం, దార్క్ష్యం సామర్థ్యం. ఇవి ఎవరి దగ్గర ఉన్న స్వకర్మసు తాను చేసే పనుల్లో గనక ఉన్నట్టయితే వాళ్ళు దేన్నైనా జయించగలరు. ఇప్పుడు ఈ నాలుగు దుష్కర కార్యాలు చేసినటువంటి హనుమలో మనకు కనపడుతున్నాయి. మొదటిది ధృతి, నువ్వు వెళ్ళు అంటే వెడతాను. అధైర్యం లేదు, ధైర్యంగా వెడతాను అన్నాడు. ఆ ధైర్యాన్ని బాగా పెంపొందించుకుంటూ తన శక్తులన్నింటినీ కూడా ఏకీకృతం చేసి వెళ్ళడానికి బయలుదేరాడు ధృతి. దృష్టి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అన్నటువంటి దానిని అక్కడ మహేంద్ర పర్వతం మీద తిరుగుతూనే తాను చేయవలసినటువంటి పనిని ముందు చూపుతో చూశాడు. ముందు చూపుతో అక్కడ చూడడమే కాదు, తనకు ఎదురొచ్చినటువంటి ఆటంకాలని చాలా జాగ్రత్తగా విచక్షణతో విశ్లేషించుకునేటటువంటి దృష్టి కలిగి ఉన్నాడు. ఇక్కడ దృష్టి అంటే కంటితో చూడటం ఒకటే కాదండి. మనం ప్రతిదాన్ని చూస్తానంటాం. ఏదన్నా పదార్థం ఇంట్లో వండితే ఏమంటాం, రుచి చూస్తానంటాం. రుచి నాలిక కదా, కన్ను కాదుగా. రుచి చూస్తానేమిటి, ఈ పని చేయగలవా అంటే చేసి చూస్తానంటాం. అంటే దేన్నైనా మనస్సుతో చేసేటటువంటి ప్రతి పనికి చూడడం అనే దాన్ని మనం చేరుస్తున్నాం. ఈ పాట బాగుందండి, నేను రికార్డ్ చేశాను వినండి అంటే విని చూస్తాను అప్పుడు చెప్తానంట. ప్రతిదానికి ఏ ఇంద్రియంతో చేసే పనికైనా చూడడం అనే దాన్ని పక్కకి చేర్చి చెప్తున్నాం. అది దృష్టి. అంటే లోతుగా పరిశీలించి విశ్లేషించి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తామే, దానికి దృష్టి అని పేరు. ఆ రకమైనటువంటి దృష్టి ఉండాలి. మనం ముందు చూపుతో చూడడమే కాకుండా ఏ పని చేస్తున్నా దానికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి విషయాలని మానసికంగా ముందే అవగాహన చేసుకునేటటువంటి పద్ధతికి దృష్టి. ఇది ఉంది కదా ఆయనకి. ఆ నిలబడ్డటువంటి దాన్ని మైనాకుడిని ఆయన ఆదరించటం, వచ్చినటువంటిది సురస దాక్షాయణి అని అర్థం చేసుకోగలగడం, ఇవన్నీ ఆయన దృష్టికి సంకేతం. అంతేకాదు లో దృష్టి కూడా ఉంది, లోచూపు. అదెక్కడుంది, తన వేగం కుంటుపడితే అది సింహిక అనబడేటటువంటి ఛాయాగ్రాహి అని లోచూపుతో అర్థం చేసుకున్నాడు. అంటే ఇన్ని రకాలుగా మనం దేంట్లోనన్నా కార్యసిద్ధి పొందాలి అంటే, విజయాన్ని సాధించాలి అంటే, అనుకున్న దాన్ని చెయ్యగలగాలి అంటే, విజయం పొందాలి అంటే ఈ లక్షణాలు మనకు ఉండాలి, పెంపొందించుకోవాలి. లోచూపుతో ఆంతర్యం ఏమిటో అర్థం చేసుకోగలగాలి.
పైపైన కనపడేటటువంటి దాన్ని ఈ లౌకికమైన చర్మచక్షువులతో చూడ్డం కాక దాన్ని లోతుగా పరిశీలించి అర్థం చేసుకోగలగాలి. అది దృష్టి. ధైర్యం, అది ధృతి, దృష్టి, మతి. ఇలా చేసుకోవడానికి కావాల్సింది తెలివితేటలు. తెలివితేటలంటే మనసు యొక్క లక్షణానికి మతి అని పేరు. మననం చేయడమే మనసు యొక్క లక్షణం. మననం అంటే ప్రతిదాన్ని ఆలోచించటం. ఎవరైతే మననం చేస్తారో వాళ్ళనే మంత్రి అంటారు. నాకు ఈ రంగం తెలియదండి, వ్యవసాయం అంటే ఏమిటో తెలియదు, నేను రాజు స్థానంలో ఉన్నాను, వ్యవసాయాన్ని గురించినటువంటిది ఏదైనా నా దగ్గరికి రైతులు వచ్చి అడిగితే నేను చెప్పాలి అంటే దానికి తగినటువంటి ఆలోచన మీరు చెప్పండి అంటే వ్యవసాయ మంత్రి అవుతాడు. ఇలా ప్రతి రంగానికి సంబంధించిన మంత్రులు ఉంటారు. దశరథుడి దగ్గర 8 మంది మంత్రులు ఉన్నారు. ఒక్కొక్క రంగానికి సంబంధించిన ఆలోచన ఆయనకి చెప్పడానికి ఉండేవారు. అలాగే మంత్రులు ఉంటారు. ఆ మంత్రులు చేసేటటువంటిది మననం. ఆ మననం చేయడానికి కావలసినటువంటి ఫ్యాకల్టీ మనలో ఉండేదాన్ని మతి అన్నారు. అంటే ఒక విషయాన్ని కూలంకషంగా ఆలోచించి దానికి ఉన్నటువంటి మంచి చెడులని విశ్లేషించి సరైనటువంటి మార్గాన్ని మనం చేయవలసినటువంటి పని ఎటు చెయ్యాలి అనే దాన్ని నిర్దేశించుకోవడానికి పనికొచ్చేటటువంటి స్థితికి మనలో ఉండేటటువంటి ఆ శక్తికి మతి అని పేరు. అది లేకపోయినట్టయితే గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళిపోతూ ఉంటాం. అనుకున్నది ఎంత సాధిస్తామంటే ఎప్పుడైనా బై ఫ్లూక్, యాక్సిడెంటల్గా, అనుకోకుండా భగవంతుడి కృపచేత ఏ జన్మలోనో చేసుకున్నటువంటి పుణ్యాలు ఫలించి అదృష్టవశాన విజయం సాధిస్తామేమో కానీ స్వశక్తితో సాధించటం జరగదు. ఇది అయిన తర్వాత దాక్ష్యం, కొంచెం ఓర్పు ఉండాలి, దక్షత ఉండాలి. ఇదే చాలా లోపిస్తాం. చాలా సందర్భాలలో ఇంకా కొంచెం సేపట్లో ఫలితం వస్తుంది అనగా విసుగొచ్చేసి చాలే అని వదిలేస్తూ ఉంటారు. విజయానికి ఎంత దూరంలో ఉన్నారు అంటే ఒకటి చెప్తారు. ఒక బంగారు గనులు తవ్వేటటువంటి వాడు ఎన్నో అడుగులు తవ్వి 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 విసుగొచ్చి వదిలేస్తే ఎవడో చవకగా కొనుక్కున్నట్ట ఒక్క అడుగు తవ్వగానే వాడికి అక్కడ పడిందట. అంటే విజయానికి ఎంత దూరంలో ఉన్నాడు, విజయం ఎంతట్లో పోయిందంటే ఒక అడుగు. పరుగు పందెంలో వెళ్ళేటటువంటి వాడికి విజయం కోల్పోవడానికి ఎంత అంటే ఒక అంగుళం, ఒకడికి ఒక సెకను, ఇలా ఉంటాయి. ఆ కాస్త కూడా విసుగు చెంది వదిలేయకుండా పోగలిగినటువంటి పర్సివరెన్స్ అంటారు దార్క్ష్యానికి. అంటే చిట్ట చివరి దాకా పట్టుకుని సాధించేటటువంటి ప్రయత్నం అది ఉండాలి. ఈ 4 ఉన్నట్టయితే స్వకర్మసు, తాము చేసేటటువంటి పనులు ఏవైనా సరే వాటిల్లో ఈ 4 గనక ఉన్నట్టయితే విజయాన్ని సాధించగలరు. ఈ 4 ఉన్నాయి అనడానికి హనుమంతుడు చేసినటువంటి 4 దుష్కర కార్యాలు నిదర్శనంగా కనపడుతున్నాయి అని చెప్పి వారందరూ కూడా మెచ్చుకున్నారట. ఇది విజయ సాధన మంత్రంగా చెప్పబడేటటువంటి వాటిల్లో ప్రధానంగా ఉండేది. అవన్నీ ఇందులో చాలా ఉన్నాయి. విజయ సాధన మంత్రాలు మొత్తం మనకి సుందరకాండలో కనపడుతూ ఉంటాయి. వాటిల్లో ఇది కనుక అలా వెళ్ళి అందరూ మెచ్చుకుంటూ ఉంటే ఆయన ఆకాశంలో బయలుదేరి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు అంటే గరుత్మంతుడిలాగా వెళ్ళాడు. చాలా సందర్భాల్లో ఇన్ని గరుత్మంతుడితోనే పోల్చడం జరుగుతుంది. ఇక్కడ మొట్టమొదటేమో వృషభంతో పోల్చాడు. ఆ కొండ మీద నడుస్తూ ఉంటే ఇంకా ఎగరడం మొదలుపెట్టిన తర్వాత ఆయన్ని గరుత్మంతుడితోనే అత్యధికంగా పోల్చడం ఉంది. ఇలా బయలుదేరి వెళ్ళి ఈ 3 రకాలైనటువంటి అడ్డంకులని అధిగమించి 100 యోజనాలు ఎగిరి సముద్రం యొక్క అవతలి గట్టున ఉన్నటువంటి లంక ఒడ్డుకు చేరుకున్నాడు. సముద్రానికి అవతలి గట్టు అని చెప్పలేం కానీ సముద్రానికి అంతమేం లేదు. సముద్రం మధ్యలో ఉన్న లంక ఉంది కదా, లంక యొక్క గట్టుకి ఆయన చేరుకోవడం జరిగింది. అలా చేరినటువంటి వాడు అక్కడ ఉన్న వనాలని చూశాడు. చాలా పెద్ద పెద్ద వనాలు అక్కడ ఉన్నాయి. ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి, ఏ రకాలైనటువంటి మొక్కలు ఎంతంత పెద్దగా ఉన్నాయి అనేటటువంటి వివరాలన్నీ ఆయన వర్ణిస్తాడండి. అంత వర్ణిస్తూ ఉంటే చూశాడు, ఇంకా గట్టు మీద దిగలేదు, లంక మీద అడుగు పెట్టలా ఆయన, నేల మీద.
ఆకాశంలోనే చూశాడు. ఈయన తన శరీరాన్ని పెంచాడు గదా! ఇంత పెరిగినటువంటి శరీరంతో నేను అక్కడికి వెళ్ళినట్టయితే అందరూ గమనిస్తారు. ప్రవేశించటం అన్నది ఆర్భాటంగా వెళ్ళినట్టయితే 10 మందికి తెలుస్తుంది. కార్యసాధకులైనటువంటి వారు ఆర్భాటంగా వెళ్ళరండి. ఉచితంగా వెడతారు. తగినట్టుగా వెడతారు. ఎక్కడికి ఏ విధంగా ప్రవేశిస్తే తమకి తగినటువంటి ప్రయోజనం సిద్ధిస్తుందో దాన్ని ఆలోచించుకుని ప్రవేశిస్తారు తప్ప ఆర్భాటంగా చేయడం ఉండదు. ఇంత ఆకారంతో ఇట్లా వెడితే నేను వచ్చినట్టు అందరికీ తెలిసిపోతే అక్కడ మొదటడుగులోనే నేను వెడుతున్నటువంటి కార్యం కాస్త విఫలమైపోతుంది. ఏదీ చెయ్యలేకపోవడం జరుగుతుంది. అందువల్ల నేను ఇంత ఆకృతితో ఉండకూడదు అనుకుని అవన్నీ ఈ వేగం కూడా తగ్గించుకోవాలి ముందు. చిన్నదైనా కానీ వేగం వల్ల బలం వస్తుంది. మనకి ఫిజిక్స్లో సూత్రం చెప్తారు. ఒకదాని శక్తి దేని వల్ల వస్తుంది అంటే దానికి ఉన్నటువంటి బరువుతో పాటుగా వేగం వల్ల అని. స్విఫ్ట్ అనే పదం వాడతారు దానికి. వేగం అనేది దానికి ఉన్న బలం తెలియడానికి. అది తగ్గించుకోవాలి. ఇప్పుడు నేను వేగాన్ని తగ్గించుకోవాలి. ఆకారం చిన్నదైనా అక్కడ లంకలో ఇలా దిగాడు అనుకోండి, ధడేలమని శబ్దం వస్తుంది. ఏమిటి శబ్దం? ఎవరొచ్చారు? అయిపోతుంది. అందువల్ల చేయవలసింది ఏమిటి? నేను వేగాన్ని తగ్గించుకోవాలి, వేగంతో పాటు ఆకారాన్ని తగ్గించుకోవాలి అని సంక్షిప్య తనకున్నటువంటి దాన్నంతా సంక్షేపం చేసుకున్నాడట. అలా చేసుకుని తన సహజమైన రూపం ఎంత ఉందో అంతకొచ్చాడు. ముందర తగ్గల సహజ రూపం ఎంత పెరిగిన రూపం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకున్నాడు, వేగాన్ని తగ్గించుకున్నాడు. ఆ తర్వాత మరీ ఇంకా చిన్న రూపానికి వస్తాడు అనుకోండి. ఇది తగ్గించుకుని అక్కడ చూస్తే అస్తమిస్తున్నటువంటి సూర్యుడు కనపడుతున్నాడు. ఇంకా ఉదయించబోతూ ఉన్నటువంటి చంద్రుడు ఉదయించే లక్షణం ఉంది. ఇంకా పూర్ణిమ రాలేదు. త్రయోదశి అంతే కదా, రోజు త్రయోదశి. త్రయోదశి నాటి చంద్రుడు కొంచెం సేపు ఉన్నాక ఉదయిస్తాడు. పూర్ణిమ నాడు నిన్న సరిగ్గా సూర్యాస్తమయం అవుతూ ఉండగా ఉదయించిన వాడు ఇవాళ సూర్యాస్తమయానికే ఉదయిస్తాడు, కానీ తక్కువగా ఉంటాడు. కానీ దానికి ముందు కొంచెం ఆలస్యంగా ఉదయించటం ఉంటుంది. కనుక చంద్రోదయం అయ్యేదాకా ఆగితే ఈ సూర్యుడు అస్తమించి చంద్రుడు ఉదయించే మధ్యకాలంలో ఉన్న ఆ కాస్త చీకట్లోనూ లంకలో ప్రవేశించాలి అని ఆలోచించుకుని ఆ సముద్ర తీరంలో సమీక్ష చేసుకుంటున్నట్ట. ఇది ఇంకొకటి కార్యసాధనకి కావలసిన లక్షణం, సమీక్ష. సమీక్ష అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులని, వాతావరణాన్ని, తనకున్న శక్తియుక్తులని వీటన్నింటినీ ఒక్కచోట తీసుకొచ్చి కంప్యూట్ చేసుకోవడం. ఈ డేటా అంతా కంప్యూటర్లో పెడితే రిజల్ట్ కాస్త మళ్ళీ మనకి అవుట్కమ్ బయటకు వస్తుంది. కనుక వీటన్నిటిని ఒక చోట పెట్టుకోవాలి. వాతావరణం ఏమిటి, పరిస్థితులు ఏమిటి, అక్కడ ఉన్నదెవరు, లోపలికి ఎలా ప్రవేశించాలి, నా శక్తియుక్తులు ఏమిటి, నా శరీరం ఎంత, నా వేగం ఎంత, కాలం ఏమిటి, దేశము, కాలము, వాతావరణం, వీటన్నిటినీ కూడా పరిశీలించుకుని సమీక్ష చేసుకుని సముద్ర తీరం దగ్గర ఉన్నటువంటి ఆ ప్రసహ్య పర్వతం, ఆ ప్రసహ్య పర్వతం మీద నెమ్మదిగా దిగేటటువంటి ప్రయత్నం చేశాడండి. ఇలా చేసి ఆయన సమస్తమైనటువంటి అనేకమైన సముద్ర జలచరాలు ఉంటాయి. అన్ని జలచరాలు సముద్రంలో ఉండవు, కొన్నే ఉంటాయి. కొన్ని నదుల్లోనూ చెరువుల్లోనూ ఉంటాయి, సముద్రంలో ఉండేవి చాలా ఉంటాయి. వాటన్నిటితోనూ కూడుకున్నటువంటి సముద్రాన్ని దాటి వచ్చి అక్కడ నెమ్మదిగా లంకని చూశాడట. ఆ లంక ఎలా ఉంది అంటే లంకాం అమరావతిమివ, అమరావతిలాగా ఉంది. అమరావతి అంటే మన ఇంద్రుడి రాజధాని, స్వర్గ రాజధాని అమరావతి. అమరావతిలాగా ఉన్నటువంటి లంకని చూశాడు. ఎందుకంటే అంత బాగా తయారు చేస్తున్నాడు కదండి రావణుడు. అసలు కుబేరుడు కోసం ప్రత్యేకంగా మయుడి చేత నిర్మాణం చేయబడినటువంటి అద్భుతమైనటువంటి నగరమే. కానీ దాన్ని ఇంకా తనకు కావలసినటువంటి అనుకూలంగా ఈయన మళ్ళీ మార్చుకున్నాడు. అక్కడ ఆగి ఆలోచించటం మొదలుపెట్టాడు. ఈ లంకా నగరం ఎంత గొప్పగా ఉంది, ఇంత గొప్పగా ఉన్నటువంటి 100 యోజనాల పర్యంతం ఉన్నటువంటి ఈ లంకా నగరంలో నేను ప్రవేశిస్తాను, బానే ఉంది. 100 యోజనాల సముద్రాన్ని దాటినటువంటి నాకు ఈ లోపల ప్రవేశించి వెళ్ళడం అన్నది
నా బలానికి పెద్ద విషయం కాదు. బలంతో వెళ్ళాలంటే ఎంత 100 యోజనాలు అలా వచ్చేసాడు. మధ్యలో ఆగకుండా, నీరు తాగకుండా, తిండి తినకుండా. ఇవాళే కాదండి, మళ్ళీ రేపు తిరిగెళ్ళేదాకా, మధువనంలో ప్రవేశించేదాకా ఆయనేం ఆహారం తీసుకోడు. ఇంతగా చేసినటువంటి వాణ్ణి అని అనుకుంటున్నాడు. కానీ తీరా ఇంత అయిన తర్వాత వేగంతో సరిపోదు కదా, బలంతో సరిపోదు కదా అని చెప్పి, నేనేమీ బల అలసట పొందలేదు కానీ ఈ లోపలికి ప్రవేశించటం ఎట్లా అని శ్రీమాన్ అన్న పదం 1-2 సందర్భాల్లో హనుమంతుడి గురించి ఉపయోగించటం ఉంది. శ్రీమాన్ అంటే శుభలక్షణాలు కలిగినటువంటి వాడు, శ్రీమంతుడైనటువంటి వాడు. శ్రీ అంటే ధనమని మాత్రమే కాదు అర్థం, శుభమని, శుభలక్షణాలున్నాయి. ఏం చెయ్యాలి అని బంగారు ప్రాకారాలతో, అందమైనటువంటి భవనాలతో, ఎత్తైనటువంటి విమానాలతో, గోపురాలతో. విమానాలు గోపురాలు అంటే విమానం అంటే ఆకాశంలో తిరిగే విమానం అని కాదు, పుష్పక విమానం ఒకటే విమానం. విమానము గోపురము అనేటటువంటివి భవనం యొక్క పైభాగం ఎలా నిర్మాణం చేయబడి ఉందో దాన్ని బట్టి ఉన్నటువంటి పేర్లండి. మిగిలిన చోట్ల పెద్దగా ఉండదు. కానీ అయోధ్యాకాండ, బాలకాండలో అయోధ్య నగరాన్ని వర్ణించే సందర్భంలోనూ, ఇక్కడ లంకా నగరాన్ని వర్ణించే సందర్భంలోనూ ఆ రోజుల్లో ఉన్నటువంటి వాస్తుశాస్త్రం ఎంత గొప్పదో, భవన నిర్మాణ విశేషాలు ఎన్నున్నాయో మనకు తెలుస్తాయి. 7 అంతస్తుల భవనాలు ఉన్నాయట. అందులో చంద్రశాలలు ఉన్నాయట. చంద్రశాలలు అంటే పెంట్ హౌసెస్. పైది పెంట్ హౌస్ మాత్రమే, దానికి చుట్టూతా గోడలు ఉండవుట, లోపలికి వెన్నెల పడేటట్టుగా ఉంటాయిట. వాటి వివరాలు చాలా బాగా చెప్తాడు. అందులోనూ గోపురాలు విమానాలు అంటే, గోపురాలంటే ఇలా ఉండేటటువంటి పైకప్పండి, పొడుగ్గా ఉంటాయి. మన పెంకుటిళ్ళకు ఉంటాయే ఇలా పొడుగ్గా, ఇలా ఉండేటటువంటి పైకప్పు గనక ఉన్నట్టయితే ఇట్నుంచిటు నీళ్లు కారుతూ ఉండేది, దానిని గోపురం అంటారు. అలాగే విమానం అంటే 4 కలిసి ఇలా ఒకటే ఉంటుంది, 4 వైపుల నుంచి ఉండి పాయింటెడ్గా పైకుండి కలిసి ఉంటుంది. దీనికి బాగా ఉదాహరణ మనకు అర్థం కావడానికి, దేవాలయాల్లో గర్భగుడికి ఉండేది విమానం, బయట ఉండే గోపురానికి ఉండేది గోపురం. అంటే అంత మనకు అర్థం కావడం. ఇలాంటి వివరాలన్నీ ఉండి గోపురాలతో ఉన్నటువంటివి, విమానాలుగా ఉన్నటువంటివి, వీటన్నింటినీ చాలా అందంగా బంగారంతో తయారు చేయబడినటువంటివి. లోపల కూడా చాలా సందర్భాల్లో చెప్తారు, వైడూర్యాలతో చేసినటువంటి మెట్లు, మరకతాలతో చేసినటువంటి కిటికీలు ఇవి ఉన్నాయట. బంగారు స్తంభాలు. అయితే చైత్య ప్రసాదంలో మాత్రం బంగారు పూత పూసినటువంటి ఇనప స్తంభాలు ఉన్నాయట. అంటే బలంగా ఉండాలిగా, బంగారానికి అంత బలం లేదు. ఇనుముకున్నటువంటి బలం బంగారానికి ఉండదు. ఇటువంటివన్నీ ఉన్నాయి. వీటికి వప్రము ప్రాకారాలు కూడా ఉన్నాయి. వప్రం అంటే సహజంగా ఉన్నటువంటి కందకం. కందకాలంటే నగరంలో చుట్టూ ఉండటానికి, ప్రవేశించడానికి మోట్ అంటారు ఆంగ్లంలో, మనకి కందకం అంటారు. మనకి వరంగల్ కోటకు కూడా కనపడుతూ ఉంటుంది ఆ కందకం. ఈ కందకాలు, వీటితో కూడిన ప్రాకారాలు, ఇవన్నీ ఉన్నటువంటి వీటన్నిటినీ చూసుకుంటూ ఎలాగ లోపల ప్రవేశించాలి అంటే, నేను ప్రవేశించలేను అని భయం కాదు, ఏ రకంగా ప్రవేశించినట్టయితే అనుకున్నటువంటి కార్యం సిద్ధిస్తుంది. ముందర అందరి కళ్ళా పడకూడదు. వెతకాలి అంటే ముందర ఈయన్నే పట్టుకున్నారు అనుకోండి, అక్కడ కాపలా వాళ్ళు, ఈయన అనుకున్న పని సాధించలేడుగా. కార్యసాధకుడికి ఏ లక్షణాలు ఉండాలి అన్నది హనుమ సుందరకాండలో చూసిన దాన్ని చూస్తే చాలండి, ఏ పనిని ఎట్లా చేయాలో తెలుస్తుంది. అన్ని రకాల పనులని ఒకే రకంగా చేయలేం. ఒక్కొక్క పని చేయడానికి ఒక్కొక్క తీరు ఉంటుంది. ఇక్కడ ఎగిరి రావడానికి ఉన్నటువంటి తీరు, బలము, వేగము, తెలివి సరిపోయింది. కానీ ఇక్కడ దానికి మించినటువంటి లక్షణాలు కొన్ని ఉండాలి. కనుక వీటన్నిటినీ సమీక్షించుకుని ఎలా ఉండాలి అని, గిరిశృంగే స్థితస్తస్మిన్ రామస్యాభ్యుదయే రతః తత చింతయామాస ముహూర్తం కపికుంజరః. ఒక ముహూర్త కాలం అంటే 14 నిమిషాలు ఆలోచించాట. ఏమని? రామస్యాభ్యుదయే రతః, రాముడి అభ్యుదయం కావాలి అనేటటువంటి మనసులో కోరిక కలిగినటువంటి వాడై ఆ పర్వత శిఖరం మీద కూర్చుని ఆలోచన చేశాడు. ఈ రూపంతో ప్రవేశించకూడదు,
ఎలాగా అంటే అనేన రూపేణ మయా శక్య రక్షసాంపురి ప్రవేష్టుం రాక్షసైర్గుప్త క్రూరై బల సమన్వితై. నేను ఈ రకంగా రాక్షసుల చేత గుప్త రక్షించబడుతూ ఉన్నటువంటి క్రూరులైనటువంటి వాళ్ళు అటువంటి లంకా నగరంలో ఏ రకంగా ప్రవేశించాలి, ఈ రూపంతో కుదరదు అనే నిశ్చయానికంటే తన సహజమైనటువంటి ఆకారానికి వచ్చిన తర్వాత కూడా ఈ రూపంతో కుదరదు అనేటటువంటి నిశ్చయానికి వచ్చినటువంటి వాడు ఏం చేశాడు, ఎలా ప్రవేశించాడు, ప్రవేశించిన తరువాత ఏం చేశాడు అని సీతా దర్శనం వరకు ఉండేటటువంటి అంశాలని రేపు ప్రస్తావించుకుందాం. వాటికి మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.